ఫస్ట్ మనము బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని వేస్ట్ లూజ్ అంటే ఖర్చుతో సహా తీసుకోండి. నాకు 21 వచ్చిందండి. దాన్ని రెండో వైపు కలిపితే 42. ఇప్పుడు బాటమ్ పార్ట్ కింద వచ్చేసి నేను 4 ఫోల్డ్ అయితే చేశాను. అంటే మొత్తం 8 ఫోల్డ్ అయితే వచ్చింది. ఇప్పుడు నడుము కొలత 42 డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 5.25 వస్తుంది. ఇప్పుడు క్లాత్ మనకి లెంత్ వచ్చేసి 9.5 ఉంది. ఇందులో సగానికి మార్క్ వేసేసుకోండి. తర్వాత నడుము లూజు మనకు ఖర్చుతో సహా డివైడ్ చేస్తే మనకి 5.25 వచ్చింది కదా అండి. దాన్ని సగం చేసుకోండి టేప్తో. ఇలా మార్క్ వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసేసుకోండి ఇటువైపు అటువైపు. తర్వాత కింద లెంత్ మార్క్ వేసేసుకొని ఈ విధంగా లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ చేసేసుకుంటే 8 భాగాలు అయితే వస్తాయండి. ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. దానిపైన మీకు లేస్ కావాలంటే లేస్ వేసుకోండి. నేనైతే లేస్ వేసాను. ఈ విధంగా టాప్ అయితే నాకు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.